హాయ్ గైస్, ఎలా ఉన్నారు? సో నా పేరు రాజేష్, మీరు చూస్తుంది నెక్స్ట్ లెవెల్ టెక్ నా ఛానల్. ఫ్రెండ్స్, అయితే ఈరోజు నేను ఒక మంచి వీడియోతో మీ ముందుకు రావడం జరిగిందనమాట. సో ఆ వీడియో వచ్చేసి ఏంటి అంటే, మన మొబైల్లో ఉన్న ఫొటోస్, అంటే మన మొబైల్లో మనము దిగిన ఫొటోస్ కావచ్చు, లేకపోతే డౌన్లోడ్ చేసిన ఫొటోస్ కావచ్చు, ఏవైనా సరే వాటిని మనము కొన్నిసార్లు లోడ్ ఎక్కువైందని చెప్పేసి, లేకపోతే కొన్నిసార్లు సడన్గా డిలీట్ కూడా అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో వాటిని మనం రికవర్ చేసుకోవాలన్నా కూడా చాలా వరకు మనకు ఆ ఫొటోస్ అనేవి రికవరీ అనేది కావన్నమాట. సో అలాంటప్పుడు మనము చాలా వరకు బాధపడుతూ ఉంటాం, అరే మిస్ అయిపోయినాయి ఫొటోస్ అది ఇది అని చెప్పేసి బాధపడతాం. కానీ ఇప్పుడు అలాంటి బాధపడాల్సిన అవసరం లేదనమాట. సో మీరు ఒక 6 months కానీ, లేకపోతే ఒక 1 year క్రితం కూడా మీరు దిగిన ఫొటోస్ మీ మొబైల్లో డిలీట్ చేస్తే వాటిని మీరు వెంటనే మీరు రికవర్ చేసుకోవచ్చు. సో దానికోసం ఒక అద్భుతమైన అప్లికేషన్ కూడా వచ్చేసింది. సో ఆ అప్లికేషన్ పెయిడ్ అప్లికేషన్. సో అది మనకు ప్లేస్టోర్లో అది పెయిడ్ అప్లికేషన్. దాన్ని ఫ్రీగా కూడా ఇచ్చేసారనమాట. సో దాన్ని ఫ్రీగా మనకు వచ్చేసింది. సో దాన్ని మనం ఇప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి. అది ప్లేస్టోర్లో దొరకదు, నేను సపరేట్గా ఒక లింక్ మీకు ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు ఫ్రీగా అయితే యూజ్ చేసుకోవచ్చు. సో దీంట్లో సిక్స్ మంత్స్ నుంచి ఒక 1 year క్రితంలో మీరు డిలీట్ చేసినవి కూడా ఒక 1 year క్రితంలో, అంటే 1 year క్రితం కూడా మీరు డిలీట్ చేసినవి అన్నీ కూడా మీరు సో రికవర్ చేసుకోవచ్చు మీ ఫొటోస్ని. సో దానికోసము ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇక్కడ మీరు చేయాల్సిన పని ఏంటి అంటే జస్ట్ ఆ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది. ఆ పర్మిషన్స్ అన్ని ఇచ్చేసిన తర్వాత మీరు చేయాల్సింది ఏం లేదు. ఇక్కడ స్టార్ట్ బేసిక్ ఫోటో స్కాన్ అని ఉంది కదా, సో దాన్ని జస్ట్ స్కాన్ చేసేయండి, అలో చేసేయండి. సో స్కాన్ చేసేస్తే ఇక్కడ మనకు ఫొటోస్ అన్నీ రావడం జరుగుతాయి అన్నమాట. సో మనం ఏవైతే డిలీట్ చేసామో సో ఆ ఫొటోస్ అన్నీ ఇక్కడ మనకు రావడం జరుగుతాయి అనమాట. చూసారు కదా, ఇవన్నీ ఫొటోస్ నేను సో డిలీట్ చేసిన ఫొటోస్ ఇవన్నీ, ఓకేనా. సో ఇవన్నీ నేను డిలీట్ చేసిన ఫొటోస్, నాకు ఇవన్నీ ఎప్పుడో రికార్డ్ చేసినవి, అంటే డౌన్లోడ్ చేసినవి కొన్ని నా మొబైల్కి సంబంధించినవి. సో ఇక్కడ చాలా ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ వచ్చేస్తూ ఉంటాయి కింద. సో ఈ విధంగా ఇది నాకు తెలిసి ఒక 1 year క్రితమే, ఒక 1 year క్రితం ఆ టైంలోనే నేను ఇవన్నీ చేసినవి అన్నమాట. అప్పుడు వీడియో చేసినవి అన్నమాట, ఇవన్నీ ఫొటోస్ కావచ్చు ఇవన్నీ. సో చూసారు కదా. సో ఈ విధంగా మీరు మీ యొక్క ఫొటోస్ని మీరు రికవరీ చేసుకోవచ్చు. సో అంతేకాకుండా మీరు వీటిని ఏ విధంగా రికవర్ చేసుకోవాలో చెప్తా చూడండి. సో ఇక్కడ మనకు దాని మీద ట్యాప్ చేసేసి, ఓకేనా, ఇక్కడ ఉంది కదా సేవ్ దిస్ ఫైల్ లోకల్ అని ఉంది కదా. సో లేకపోతే రికవరీ ఫైల్ దిస్ ఫైల్ అని చెప్పేసి ఉంది కదా. సో దాని మీద ట్యాప్ చేసేసి మీరు ఇక్కడి నుంచి ఎక్కడికైనా పంపించుకోవచ్చు, వాట్సాప్లోనో లేకపోతే ఎక్కడికైనా పంపించుకోవచ్చు. లేదని అనుకుంటే దాని మీద ట్యాప్ చేసేసి సో ఫైల్ డీటెయిల్స్ కనుక్కోవచ్చు. సేవ్ దిస్ ఫైల్ లోకలీ అని ఉంది కదా. సో మీరు మీ మొబైల్లో ఉన్న, అంటే ఫైల్ మేనేజర్ ఉంటుంది కదా, సో స్టోరేజ్ ఉంటుంది కదా, సో దాంట్లో ఫైల్స్ ఉంటాయి కదా, చాలా రకాల ఫైల్స్ ఉంటాయి కదా. మీకు దేంట్లో కావాలనుకుంటే దాంట్లో మీరు డౌన్లోడ్ ఫైల్లోనో లేకపోతే కెమెరాలోనో దాంట్లో మీరు రికవర్ చేసుకోవచ్చు, ఓకేనా. సో రికవర్ చేసుకోవచ్చు. తర్వాత అప్లోడ్ దిస్ ఫైల్ టు FTP ఇది అవసరం లేదు. సో జస్ట్ అట్లా మీరు చేసేసేయండి. సేవ్ దిస్ ఫైల్ టు లోకల్ అని ఉంది కదా, సో దీని మీద టైప్ చేసేసి సో మీకు ఏ ఫైల్ కావాలో దాంట్లో మీరు సేవ్ చేసేసుకొని సో మీరు గ్యాలరీలో చూసుకోండి, ఆ ఫైల్కి వెళ్ళేసి చూసుకోండి, వచ్చేస్తాయి అన్నమాట. చూసారు కదా, నేను ఇవన్నీ నాకు తెలిసి నాకు కూడా గుర్తులేవు. సో ఒక 1 year క్రితం పైనే అనుకుంటా నాకు తెలిసి, అప్పుడు నేను వీటిని వాడిన. సో అవన్నీ ఇప్పుడు చూస్తున్నాను నేను ఇవన్నీ. చూసారు కదా. సో ఈ విధంగా మీ ఫొటోస్ ఏవైనా సరే, అంటే మీరు ఒక 1 year క్రితం కానీ 1.5 year క్రితం కూడా దీనిలో వచ్చేస్తాయి, మీరు ఏం టెన్షన్ పడకండి. సో ఒకవేళ ఫొటోస్ ఎవరైనా మిస్ అయినాయి అని చెప్పి ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు చాలా వరకు హెల్ప్ఫుల్ చేసినట్టే మీరు, అంటే వాళ్ళకి మీరు హెల్ప్ చేసినట్టే ఈ వీడియోని షేర్ చేసి. అంతేకాకుండా నాకు కూడా మీరు హెల్ప్ చేసినట్టే. సో కొంచెం మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేస్తే ఇలాంటి మంచి మంచి వీడియోస్, మీకు యూజ్ అయ్యే వీడియోస్ నేను చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను. సో దీని యొక్క లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అక్కడి నుంచి వెళ్ళేసి మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో ఫ్రీగా మీరు యూజ్ చేసుకోండి. ఇది పెయిడ్ అప్లికేషన్, సో మనకు ప్లేస్టోర్లో దొరకదు, ఓకేనా.
సో ఇది ప్రో అనమాట. అది నేను ప్లే స్టోర్లో కూడా నేను సెర్చ్ చేశాను. సో దాంట్లో కూడా నాకు కనిపించట్లేదు, వేరే ఏవేవో కనిపిస్తున్నాయి. సో అవి సరిగ్గా వర్క్ అవ్వవు. ఇది మీకు కంపల్సరీగా వర్క్ అవుతుంది. సో నేను కూడా యూజ్ చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. సో దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని వాడుకోండి. అని అంతేకాకుండా మీ ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేయండి. సో దట్ వాళ్ళు కూడా తెలుసుకొని వాళ్ళ ఫొటోస్ని వాళ్ళు రికవర్ చేసుకుంటారు. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీ అందరికి నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు డైలీ కావాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు స్మైలింగ్. బాయ్, జై హింద్.